సూసైడ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. నిజంగా మీకు చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి 20 సెకండ్లకు ఒక ఆత్మహత్య జరుగుతా ఉంది. అంటే నేను ఇప్పుడు స్పీచ్ మొదలుపెట్టిన ఈ 10 నిమిషాల్లో 20 సెకండ్ల కంటే నిమిషానికి ముగ్గురు చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని. అంటే 10 నిమిషాల్లో కనీసం 30 మంది చనిపోయి ఉంటారు ప్రపంచంలో. ఎవరీ 20 సెకండ్స్ వన్ పర్సన్ ఈస్ కమిటింగ్ సూసైడ్. అలాగే ప్రతి 2 సెకండ్లకు వన్ పర్సన్ ఈస్ అటెంప్టింగ్ సూసైడ్. అటెంప్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంప్లీటింగ్. అంటే అటెంప్టింగ్ అంటే ఉరి చేసుకొని ప్రయత్నం చేస్తారు, వెంటనే అమ్మ నాన్న ఎవరో పట్టుకొని తీయడమో లేకపోతే 4 టాబ్లెట్లు మింగడమో వెంటనే కక్కించలేదు. కాబట్టి ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి ప్రపంచంలో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి 20 సెకండ్లకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే సూసైడ్స్ అనేది ఒకప్పుడు మిడిల్ ఏజ్ లో ఎక్కువగా ఉండేది. అంటే ఇటీవల కాలంలో వచ్చిన ఒక డ్రాస్టిక్ మార్పు ఏంటి కదా 20 ఇయర్స్ లో ఆ మిడిల్ ఏజ్ నుంచి ఇట్ షిఫ్టెడ్ టు ద యంగర్ జనరేషన్. బిట్వీన్ 15 and 30 ఇయర్స్ లో ద సూసైడ్ రేట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు 40 ఏళ్ళప్పుడు ఉన్న సూసైడ్ రేటు ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, జస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ వయసులో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఎందుకు? ఇలాంటి కారణాల వల్ల. అకాడమిక్ ప్రెజర్ కావచ్చు, లవ్ బ్రేకప్స్ కావచ్చు, లేదా ఇంట్లో అమ్మా నాన్న గొడవలు కావచ్చు, ఆర్థిక రీజన్స్ కావచ్చు. ఇట్లాంటి సమస్యలన్న యూత్ లో సూసైడ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇది ఒక ముఖ్యమైన వచ్చిన పరిణామం మానసిక సమస్యలు పెరిగేదానికి. అలాగే సైకియాట్రిస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అమెరికాలో ప్రతి 10 లక్షలకు జనాభాకు 100 మంది మాలాంటి డాక్టర్లు ఉంటారు. 100 మంది 10 lakhs పాపులేషన్. ఇండియాలో ప్రతి 10 lakhs కు ముగ్గురు సైకియాట్రిస్టులే ఉన్నారు. ఓన్లీ 3 సైకియాట్రిస్ట్ ఫర్ 10 lakhs పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. మేమున్నప్పుడైతే అది కూడా లేదు.